ఆనాడు శకుని మాయాపాచికలతో ధర్మరాజును ఓడించకుండా ఉంటే కనీసం కౌరవులందరూ బతికి బట్టకట్టి ఉండేవాళ్ళు. మింగిలైతే గాని మింగలేని పార్టీ కాదు మాది. నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉంటది, సత్యం సింగిల్ గానే జయిస్తది. కాబట్టి మేము ఎవరితోనో మింగిలైతేనో ఎవరితో మా వాయిస్ మొట్టమొదటి మొదలు పెట్టింది మేము. మింగిలైతే గాని మింగలేని పార్టీ కాదు మాది. ఆడేమన్నాడు రాడు? మింగిలైతే గాని మింగలేని పార్టీ కాదు మాది. और अभी तो रुको, క్లైమాక్స్ అభి బాకీ. 1.5 year అవుతున్నా కూడా ఇంకా వీళ్ళు ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం అంటే నేను దానికి సమాధానం చెప్తా. శ్రీకాకుళం జిల్లాలో సీదిరప్పలరాజు అనేటటువంటి వ్యక్తి అరాచకాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. విజయనగరం జిల్లాలో రామతీర్థం అనేటటువంటి టెంపుల్ లో రాముల వారి తలం తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే మీరు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. విశాఖపట్నంలో మీ సొంత ఎంపీకే దిక్కు లేకపోతే మీ సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే తట్టుకోలేక జనాలు అక్కడ మిమ్మల్ని ఓడించారు. కాకినాడలో ఇసుక మాఫియాను ప్రశ్నించినటువంటి వరప్రసాద్ అనే దళితుడిని శిరోమణనం చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడి కూతురు తట్టుకోలేక అతని రేషన్ మాఫియా తట్టుకోలేక జనాలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే 27 మంది జంగారెడ్డిగూడెంలో మీ కల్తీ మధ్యను తాగి చనిపోయారు. కృష్ణా జిల్లాకు వస్తే గుడివాడలో ఉన్నటువంటి కొడాల నాని కావచ్చు, గన్నవరంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ బూతులు తట్టుకోలేక జనాలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. గుంటూరు జిల్లాకు వస్తే అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ ను తగలబెట్టేశారు కదా, అది తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసినటువంటి మెప్పుల్ని అక్కడ జనాలు ఓడించారు. ప్రకాశం జిల్లాకు వస్తే అదే తీరు మార్చుకుంటారా ఇలా అయితే ఓడిపోతావరా అని చెప్పినటువంటి సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక ఆర్యవైశ్య సోదరుణ్ణి కట్టేసి కొట్టినందుకు ప్రజలందరూ బెత్తరపోయి మిమ్మల్ని ఓడించారు. నెల్లూరు జిల్లాకు వస్తే కోర్టులో దొంగలు తూపారు కదా ఫైల్స్, ఈ కథలు వెళ్ళాక మిమ్మల్ని జనం ఓడించారు. అనంతపురం జిల్లాకు వస్తే ఇక గోరంట్ల మాధవ్ గారి విశ్వరూపం చూడలేక మిమ్మల్ని జనాలు ఓడించారు. కర్నూలు జిల్లాకు వస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓవర్ యాక్షన్ చూడలేక ఓడించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఓం ప్రతాపం చంపేశారు కదా, చంపి ఆత్మహత్య చెప్పారు కదా, ఆ కారణం చేత మిమ్మల్ని ఓడించారు. తిరుపతి జిల్లాకు వస్తే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన సుపుత్రుడు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటాయి. ఆ కారణాల చేత మిమ్మల్ని ఓడించారు. కానీ ఇంకా మీరు ఈవీఎంల మీద పడి ఏడవటం అంటే ఇందాక మీరేదో మింగలేక మింగిల్ అంటున్నారు కదా, మింగలేక మంగళవారం కబుర్లు అంటారు. అర్థమైందా? సో ఈ కబుర్లు ఆపి ఇక ఒకవేళ నిజంగా ఈవీఎంలు దాకా బ్యాలెట్ పేపర్ ఉంటే కనుక ఆ 11 కూడా వచ్చి ఉండేది కాదు. సో అది తెలుసుకుని ముందు జనాలకు కాస్త అకౌంటబిలిటీ ఉండండి. ఏమన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. అంతేగాని డిబేట్ లోకి వచ్చేసి మేము ఈవీఎంలు కర్నూలు పాచికలు సార్ ఎవరు పాచికలు సార్ అవి నాకు పెద్దగా జరిగింది. ఏ పాచికలు అవి బారలేదు, ఈవీఎంలు ఆడలేదు, వీటి వల్ల